తెలంగాణ సిపి గెట్ ఆర్ పీజీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి లైక్ ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ అండ్ డిఫరెంట్ కోర్సెస్కి సంబంధించి ప్రజెంట్ మనకు వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. అండ్ ఈ వీడియోలో మనం వచ్చేసి మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి సిపి గెట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్స్ అయినట్లయితే త్రూ ది మొబైల్ ద్వారా వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ సంబంధించిన లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. ఇన్ కేసు మీరు మొబైల్ యూజ్ చేస్తున్నట్లయితే సో మొబైల్ చాలా కంఫర్టబుల్గా ఉండడం కోసం మేము ఇచ్చిన లింక్ అనేది క్రోమ్లో కానీ మొజిల్లాలో కానీ ఓపెన్ చేసినట్లయితే మీకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మీరు త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అనేది స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసినట్లయితే మనకి ఈ విధంగా డెస్క్టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్లో మీరు టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. వన్స్ మీరు టిక్ మార్క్ చేసుకున్నట్లయితే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండడంతో పాటు మొబైల్ ద్వారా మీరు ఎటువంటి అప్డేట్స్ అయినా చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ మనం ఈ యొక్క సిపి గెట్కి సంబంధించి ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇన్ కేసు మీరు మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అయినా, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అయినా, అదర్ కోర్సెస్ స్టూడెంట్స్ అయినా కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్. సో వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ గురించి ఇక్కడ మేము డీటెయిల్గా అయితే అందిస్తాం. ఎవరైతే ఎంఈడి, ఎంపెడ్ వెబ్ ఆప్షన్స్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకు స్పెషల్గా ఎంఈడి, ఎంపెడ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అది సెకండ్ ఫేజ్లో అయితే మనకి ఎనేబుల్ చేయడం జరుగుతుంది. దానికోసం అయితే మీరు వెయిట్ చేయండి. సో మల్టిపుల్ కామెంట్స్ అయితే చేయకండి. ఖచ్చితంగా నేను ఎంఈడి, ఎంపెడ్కి సంబంధించిన స్టూడెంట్స్ గురించి డీటెయిల్ వీడియో చేస్తాను వన్స్ మన అప్డేట్ వచ్చిన తర్వాత. ప్రజెంట్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లాగిన్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం వెబ్ ఆప్షన్స్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా లాగిన్ ఇయర్ అంటూ మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ మీకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న సిపి గేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, తర్వాత మీ యొక్క ర్యాంక్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ కొంతమంది ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ నేను ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఫిజిక్స్ రెండింటికి అప్లై చేశాను, రెండింటికి వెబ్ ఆప్షన్స్ అనేది ఒకేసారి పెట్టొచ్చా, సపరేట్గా పెట్టాలని క్వైరీ చేశారు. సో మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా సపరేట్గా చేసుకుంటాము అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా మీరు సపరేట్గా చేసుకోవాలి. ఇఫ్ మల్టిపుల్ సబ్జెక్ట్స్కి పెట్టాలి అనుకున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్కి అండ్ ఎంఏ తెలుగుకి ఇలా రెండింటికి వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటే మీరు మీకు సంబంధించిన మ్యాథమెటిక్స్ ద్వారా లాగిన్ అవ్వాలి అండ్ మీకు సంబంధించిన తెలుగు ద్వారా లాగిన్ అవ్వాలి. ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మేము లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. ఇన్ కేసు మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ రికవరీ చేసుకోవచ్చు, లేదా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీ పాస్వర్డ్ అనేది మీరు రికవరీ చేసుకోవచ్చు. పాస్వర్డ్ రికవరీ చేసుకున్న తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే సమ్ టైమ్స్ మీకు ఓటీపీ అయితే ఎంటర్ చేయమంటుంది. మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఏదైతే ఉంటుందో ఓటీపీకి ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. ఇన్ కేసు మీకు ఓటీపీ రానట్లయితే ఇక్కడ రీసెంట్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఓటీపీ అయితే రికవరీ చేసుకొని తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన ప్రొఫైల్ డిస్ప్లే అవుతుంది అండ్ మీ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. మీ లొకాలిటీ, నాన్ లొకాలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. స్పెషల్ కేటగిరీ లైక్ ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ ఉన్నట్లయితే ఇక్కడ ఎటువంటి డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవ్వవు. జస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎవరైతే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో వారికి సీట్ అలాట్మెంట్ అనేది సెకండ్ ఫేజ్లో అలాట్ చేయడం జరుగుతుంది. బట్ ప్రజెంట్ అయితే మీకు సంబంధించిన మేజర్ కేటగిరీ లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కేటగిరీ ఏదైతే ఉంటుందో ఆ కేటగిరీలో మీకు సీట్ అయితే అలాట్ కావడం జరుగుతుంది. సో అలాట్ అయిన తర్వాత మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ కనుక నచ్చితే మీరు కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు, లేదా సెకండ్ ఫేజ్లో మీకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఇఫ్ మీకు స్పెషల్ కేటగిరీ ఉన్నట్టయితే దాన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. నా సజెషన్ వచ్చేసి మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి డిక్లరేషన్ బాక్స్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత మనకు యాడ్ ఆప్షన్ అనేది ఉంటుంది. యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ప్రజెంట్ ఏ కాలేజెస్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారో ఆ కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటికి ప్రియారిటీ ఆర్డర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ మీరు ఫస్ట్ ఏ కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నారు, సెకండ్ ఏ కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నారు, థర్డ్ పొజిషన్ ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారు, అప్ టు మీరు ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు. సో మీ ర్యాంక్ అనేది బెటర్గా ఉంటే అప్ టు ఒక 5 కాలేజెస్ పెట్టుకుంటే సరిపోతుంది. మీ ర్యాంక్ అనేది హెవీగా ఉన్నట్టయితే మాక్సిమం ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు. నా సజెషన్ వచ్చేసి మీది బెటర్ ర్యాంక్ అయినా కూడా ఎక్కువ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. అండ్ కాలేజెస్ యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి, పేజ్ అప్, పేజ్ డౌన్ అనేది. సో వీటిని ఉపయోగించుకొని వాటి పొజిషన్ చేంజ్ చేయడానికి ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ అనేది మూవ్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది. ఇఫ్ మీరు అనుకోకుండా కొన్ని కాలేజెస్ యాడ్ చేస్తే వాటిని డిలీట్ చేయడానికి రిమూవ్ సెలెక్ట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. వీటిపైన క్లిక్ చేసి మీరు రిమూవ్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఏ కాలేజెస్కి అయితే పెట్టాలి అనుకుంటారో ఆ కాలేజెస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ ఏంటి అనేది కూడా మీరు ప్రిపేర్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ తోటి లాగిన్ అయ్యి ఇక్కడ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే
చేయగానే ప్రజెంట్ మీరు రిజిస్టర్ చేసుకున్న కోర్సుకు సంబంధించి కాలేజెస్ లిస్ట్ అనేది టోటల్గా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ మేము వచ్చేసి ఎంఏ తెలుగుకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే పెడుతున్నాము. లైక్ మీరు ఎంఏ స్టూడెంట్స్ అయినా, ఎంఎస్సీ స్టూడెంట్స్ అయినా, ఎంకామ్ స్టూడెంట్స్ అయినా అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కానీ అండ్ సోషియాలజీ కానీ అదర్ కోర్సెస్ సంబంధించిన స్టూడెంట్స్ అయినా కూడా సేమ్ మీకు సంబంధించి కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఏ కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటారో అది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు 3 టైప్ ఆఫ్ కోర్సెస్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ రెగ్యులర్ కోర్సెస్ అనేవి ఉంటాయి. తర్వాత మనకు పేమెంట్ టైప్ కోర్సెస్ ఉంటాయి, సెల్ఫ్ ఫినాన్స్ కోర్సెస్ అనేవి అయితే ఉంటాయి. 3 టైప్ కోర్సెస్. ఈ 3 టైప్స్ కూడా రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రతి కోర్సు కూడా స్కాలర్షిప్ వస్తుంది. స్కాలర్షిప్ ఎంత వస్తుంది సార్ అంటే అప్ టు 20,000 అయితే వస్తుంది. కాలేజెస్ లిస్ట్లో మనకు ఆల్రెడీ మీ కోర్సెస్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ అనేవి డిస్ప్లే చేయడం జరిగింది. దాంట్లో కాలేజ్ ఫీ కూడా ఉంటుంది. ఈ యొక్క కాలేజ్ ఫీ ఏదైతే ఉంటుందో కాలేజెస్ లిస్ట్లో అది ఫర్ ఇయర్కి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజెస్ లిస్ట్లో 28,000 ఉంది అనుకోండి. ఆ 28,000 అనేది ఫర్ ఇయర్కి. మీరు ఆ యొక్క కోర్సులో జాయిన్ అయినట్టయితే ఫస్ట్ ఇయర్కి 20,000 పే చేయాలి, సెకండ్ ఇయర్కి 28,000 పే చేయాలి. స్కాలర్షిప్ వచ్చినట్టయితే మీకు అప్ టు 20,000 వస్తుంది. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగుకి అప్లై చేస్తున్నాను. నా కాలేజ్ యొక్క ఫీ అనేది నేను కాలేజెస్ లిస్ట్లో చూసిన దాని ప్రకారం 28,000 ఉంది అనుకుంటే ఫస్ట్ ఇయర్కి ఎక్స్ట్రా 8,000 పే చేయాలి, సెకండ్ ఇయర్కి ఎక్స్ట్రా 8,000 పే చేయాలి. ఇఫ్ నాకు స్కాలర్షిప్ వస్తే, రాకపోతే 28,000 అనేది టోటల్ ఫీ అనేది క్యాండిడేటే పే చేయాల్సి ఉంటుంది. సో ఎనీవే ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టాలనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఏ కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటారో సో ఇక్కడ మనకు సంబంధించి సెట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి సార్ అంటే సో మీరు ఫస్ట్ వచ్చేసి క్యాంపస్ కాలేజెస్ పెట్టుకోండి. ఆల్ క్యాంపస్ కాలేజెస్కి, తర్వాత గవర్నమెంట్ కాలేజెస్కి, తర్వాత ప్రైవేట్ కాలేజెస్కి అయితే పెట్టండి. అండ్ క్యాంపస్ కాలేజెస్లో పెట్టేటప్పుడు ఫస్ట్ రెగ్యులర్ కోర్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, తర్వాత సెల్ఫ్ ఫినాన్స్కి సెకండ్ ప్రియారిటీ అయితే ఇవ్వాలి. సో రెగ్యులర్ కోర్స్కి ఏమో ఫీ కొంచెం తక్కువగా ఉంటుంది, సెల్ఫ్ ఫినాన్స్ కోర్సెస్కి ఏమో ఫీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో వెన్ కంపేర్ విత్ రెగ్యులర్ కోర్స్తో పోల్చుకుంటే. అండ్ క్యాంపస్లలో వచ్చేసి మాక్సిమం రెగ్యులర్ కోర్సెస్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు హాస్టల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెల్ఫ్ ఫినాన్స్ వారికి కూడా ఇస్తారు. బట్ రెగ్యులర్ స్టూడెంట్స్ అందరికీ ఇచ్చిన తర్వాత సీట్లు కనుక ఇంకా లెఫ్ట్ ఓవర్ ఉంటే అప్పుడు సెల్ఫ్ ఫినాన్స్ వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మేము సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్ స్టూడెంట్స్కి హాస్టల్స్ ఇవ్వమని చెప్తారు. బట్ లాస్ట్ వరకు అయితే హాస్టల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా సెల్ఫ్ ఫినాన్స్ స్టూడెంట్స్ కూడా హాస్టల్స్ ఇస్తారు. దానివల్ల ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. అండ్ మీకు కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత రెగ్యులర్ అంటూ, సెల్ఫ్ ఫినాన్స్ అంటూ, పేమెంట్ అంటూ డిఫరెన్సెస్ అయితే ఏముండవు. అందరినీ ఈక్వల్గా చూడడం అయితే జరుగుతుంది. జస్ట్ హాస్టల్ విషయంలోనే కొన్నిసార్లు మీకు డిలే అయితే అవుతుంది. అండ్ పేమెంట్ సీట్స్ వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్లో ఉంటాయి అండ్ సేమ్ టైం ప్రైవేట్ కాలేజెస్లో ఉంటాయి. పేమెంట్ సీట్ కూడా రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. బట్ మీరు నియర్ బై చేయాలనుకుంటున్నారా, గవర్నమెంట్ కాలేజెస్లో చేయాలనుకుంటున్నారా, ఓన్లీ క్యాంపస్ కాలేజెస్లో చేయాలనుకుంటున్నారా అనే దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మేము వచ్చేసి ఫస్ట్ క్యాంపస్లో వస్తే క్యాంపస్ కాలేజెస్ చేయాలనుకుంటున్నాము. సో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అయితే మేము ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నాము. దానికోసం మేము ఇక్కడ ఉస్మానియా అని అయితే సెట్ చేసాము. వన్స్ ఉస్మానియా అని సెట్ చేయగానే ఈ విధంగా నాకు 2 కాలేజెస్ అయితే డిస్ప్లే కావడం జరిగింది. ఫస్ట్ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ అంటూ మనకు మెయిన్ క్యాంపస్కి సంబంధించి, తర్వాత మెయిన్ క్యాంపస్లోనే సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ 2 కాలేజెస్కి నేను వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటే ఫస్ట్ ఈ విధంగా కాలేజెస్ సంబంధించిన బాక్స్లో టిక్ మార్క్ చేసుకోవాలి. కాలేజెస్ యాడ్ చేయడం కోసం ఇక్కడ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ యాడ్ ప్రియారిటీ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి రెగ్యులర్ కోర్స్ యాడ్ చేశాను, సెల్ఫ్ ఫినాన్స్ యాడ్ చేశాను. తర్వాత మీరు ఇంకా వేరే కాలేజెస్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ప్రజెంట్ నేను వచ్చేసి ఏంటంటే సో ఫస్ట్ ప్రియారిటీ ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చాను. తర్వాత సెకండ్ ప్రియారిటీ మాకు నియర్ బై పాలమూరు యూనివర్సిటీ అయితే ఉంటుంది. సో పాలమూరు యూనివర్సిటీలో ఉన్న కాలేజెస్కి అయితే నేను ప్రియారిటీ ఇవ్వాలనుకుంటాను. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో వస్తే చేస్తాను. అదర్వైజ్ సో మళ్ళీ సెకండ్ ఆర్డర్లో వచ్చేసి పాలమూరు యూనివర్సిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ పాలమూరు యూనివర్సిటీలో వచ్చేసి ఫస్ట్ సెంటర్ నేను వచ్చేసి పాలమూరు యూనివర్సిటీ సెల్ఫ్ ఫినాన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో దీనికైతే నేను ప్రియారిటీ ఇస్తున్నాను సెల్ఫ్ ఫినాన్స్కి. సెకండ్ ప్రియారిటీ వచ్చేసి గద్వాల్ కాలేజెస్కి అయితే ఇస్తున్నాను. సో గద్వాల్లో వచ్చేసి రెగ్యులర్ కోర్స్ ఉంది, ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ ఫినాన్స్ ఉంది. ఈ రెగ్యులర్కి సెల్ఫ్ ఫినాన్స్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సో ప్రతి స్టూడెంట్ కూడా హాస్టల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా మీరు ఎన్ని కాలేజెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన 2 కాలేజెస్, పీయూకి సంబంధించి 2 కాలేజెస్ మాత్రమే యాడ్ చేశాను. టోటల్గా 4 కాలేజెస్ యాడ్ చేశాను. మీరు 4 అని కాదు ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొల్లాపూర్ పీజీ సెంటర్ కూడా మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా డిక్లరేషన్ బాక్స్లో టిక్ చేసి తర్వాత యాడ్ ప్రియారిటీ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం యాడ్ ప్రియారిటీ పైన క్లిక్ చేయగానే సో మనకు ఆల్రెడీ యాడ్ చేసిన కాలేజెస్తో పాటు రీసెంట్గా యాడ్ చేసిన కాలేజెస్ అనేది దాని కింద అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన రెగ్యులర్, తర్వాత మనకు సెల్ఫ్ ఫినాన్స్ ఉస్మానియా యూనివర్సిటీ డిస్ప్లే అవుతున్నాయి. తర్వాత పాలమూరు యూనివర్సిటీ, తర్వాత కొల్లాపూర్కి సంబంధించిన కాలేజెస్ డిస్ప్లే అవుతున్నాయి. సో ఈ విధంగా మీరు ఎన్ని కాలేజెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మళ్ళీ మీరు ఎక్స్ట్రా కాలేజెస్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అదర్ కాలేజెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మా యొక్క ర్యాంక్ బెటర్గానే ఉంది కాబట్టి మేము ఈ కాలేజెస్ ఎన్ఆఫ్ అనుకుంటున్నాం. అండ్ ఎక్కువ చెప్పినా కూడా వీడియో లెంత్ అవుతుంది కాబట్టి కాన్సెప్ట్ అనేది కట్ చేస్తున్నాము. మీరు ఇంకా ఎక్స్ట్రా కాలేజెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి యాడ్ చేయాలి. బట్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటే ఆర్డర్ ఏ విధంగా పెట్టుకోండి అంటే మీరు ఫస్ట్ క్యాంపస్కి ప్రియారిటీ ఇవ్వండి, తర్వాత గవర్నమెంట్ కాలేజ్కి ఇవ్వండి, తర్వాత ప్రైవేట్ కాలేజెస్కి ఇవ్వండి. క్యాంపస్ కాలేజెస్లో కూడా పర్టికులర్గా రెగ్యులర్కి ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత సెల్ఫ్ ఫినాన్స్కి. అండ్ ఇక్కడ కూడా గవర్నమెంట్ కాలేజెస్లో రెగ్యులర్ ఉంటే రెగ్యులర్కి ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత సెల్ఫ్ ఫినాన్స్కి, తర్వాత పేమెంట్కి థర్డ్ ప్రియారిటీ అనేది ఇవ్వాలి. అండ్ ప్రైవేట్ కాలేజెస్ అయితే మీ ఇష్టం. మీరు నియర్ బై చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది మహబూబ్ నగర్ అనుకుంటే మహబూబ్ నగర్ అంటే సెట్ చేసి
చేస్తే మహబూబ్నగర్లో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ అన్ని మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. లేదా ప్రైవేట్ కాలేజెస్ అనుకుంటే ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న కాలేజెస్ అన్ని మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అలా మీకు సంబంధించిన కాలేజెస్ అన్ని డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో మహబూబ్నగర్లో కాలేజ్ అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మహబూబ్నగర్లో శ్రీ వెంకటేశ్వర గవర్నమెంట్ కాలేజ్ అంటూ డిస్ప్లే అయింది పాలెంలో. అలా మీరు పెట్టేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ అయితే. బట్ నేను పెట్టట్లేను, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చూపించాను. ఒకవేళ ఉమెన్ కాలేజెస్ అంటే ఉమెన్ కాలేజెస్ అని సెట్ చేసుకోవచ్చు మీకు నియర్ బైకి సంబంధించి. అలా సేమ్ ప్రాసెస్ ప్రకారం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకున్న తర్వాత మీరు యాడ్ ప్రియారిటీ పైన క్లిక్ చేసి కాలేజెస్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రజెంట్ మనం ఎన్ని కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటున్నామో ఆ కాలేజెస్ అన్ని యాడ్ చేసుకోవాలి. నా యొక్క సజెషన్ వచ్చేసి మీది బెటర్ ర్యాంక్ అయినా హెవీ ర్యాంక్ అయినా కూడా ఎక్కువ కాలేజెస్ ప్రియారిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే సో ఎక్కువ కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 కాలేజెస్ పెట్టారు, ఆ కాలేజెస్లో రాకపోతే కనీసం 3rd కాలేజ్లో అయినా సీట్ రావడం ఛాన్స్ ఉంటుంది. 10 కాలేజెస్ పెట్టారు, 10 కాలేజెస్లో రాకపోతే 11th కాలేజ్లో అయినా సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో కనుక మనకి సీట్ రాకపోతే మనం సగం లాస్ అవుతాం. సెకండ్ ఫేజ్లో చాలా కష్టం అవుతుంది, కాంపిటీషన్ పెరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్లోనే మీరు కేర్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో వచ్చింది నచ్చకపోతే అప్పుడు మనం సెకండ్ ఫేజ్కి వెళ్ళడానికి ట్రై చేయొచ్చు. కాబట్టి నా సజెషన్ ఎక్కువ కాలేజెస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా కాలేజెస్ పెట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత వాటికి ఆర్డర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ ఏ కాలేజ్కి ఇవ్వాలనుకుంటున్నారు, సెకండ్ ఏ కాలేజ్కి ఇవ్వాలనుకుంటున్నారు, 3rd ప్రియారిటీ ఏ కాలేజ్, అలా మీరు 50 కాలేజెస్ పెట్టుకోవచ్చు, 100 కాలేజెస్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, టోటల్ కాలేజెస్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీ ర్యాంక్ అనేది హెవీగా ఉంటే ఇన్నే పెట్టుకోవాలనే లిమిట్ అయితే ఉండదు. నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్రియారిటీలో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ రెగ్యులర్ ఇవ్వాలనుకుంటున్నాను. సెకండ్ పొజిషన్లో సెల్ఫ్ ఫినాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. థర్డ్ పొజిషన్లో వచ్చేసి పాలమూరు యూనివర్సిటీ సెల్ఫ్ ఫినాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. 4th పొజిషన్లో వచ్చేసి గద్వాల్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. తర్వాత 5th పొజిషన్లో వచ్చేసి నేను కొల్లాపూర్ కాలేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి ఈ కాలేజెస్ యాడ్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ నాకు ఫస్ట్ పొజిషన్లో ఉస్మానియా యూనివర్సిటీ రెగ్యులరే ఉంది, దీని పొజిషన్ చేంజ్ చేయట్లేను. ఇఫ్ పొజిషన్ చేంజ్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు సెకండ్ పొజిషన్ కావాలి అనుకుంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని డౌన్ పైన క్లిక్ చేస్తే సెకండ్ పొజిషన్కి వస్తుంది. బట్ రెగ్యులర్ వచ్చేసి నాకు ఫస్ట్ పొజిషన్లో కావాలి అనుకుంటున్నాను. సో పేజ్ అప్ పైన క్లిక్ చేయాలి. మీరు పొజిషన్ వచ్చే వరకు అంటే దాని పొజిషన్ వచ్చే వరకు మీరు సో ఇక్కడ క్లిక్ చేస్తూనే ఉండాలి. నేను ఫస్ట్ పొజిషన్ పై అయితే క్లిక్ చేయడం జరిగింది. తర్వాత నాకు వచ్చేసి కొల్లాపూర్ కాలేజ్ ఏదైతే ఉందో నాకు 4th పొజిషన్లో ఉంది. ఇది 4th పొజిషన్లో వద్దు, నాకు 5th పొజిషన్లో కావాలి అనుకుంటున్నాను. కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని పేజ్ డౌన్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా కాలేజ్ సెలెక్ట్ చేసుకొని పేజ్ డౌన్ పైన క్లిక్ చేస్తే సో మనకు ఆ కాలేజ్ అనేది 5th పొజిషన్ రావడం జరుగుతుంది. ఇలా మీరు 100 కాలేజెస్కి అయినా పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, ఆర్డర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేయడం కంప్లీట్ అయింది అనుకుంటే మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసి మీ వెబ్ ఆప్షన్స్ అయితే సేవ్ చేసుకోవాలి. సో లేదు ఈ ఇచ్చిన లిస్ట్లో ఒక కాలేజ్ మీకు నచ్చలేదు, దాన్ని మీరు రిమూవ్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ మనకు రిమూవ్ సెలెక్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ పర్టికులర్ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను కొల్లాపూర్ కాలేజ్ వద్దనుకుంటున్నాను. సో రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా డూ యూ వాంట్ టు రిమూవ్ అనేది అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. వన్స్ ఓకే పైన క్లిక్ చేయగానే మనకు ఆ కాలేజ్ అయితే రిమూవ్ కావడం జరుగుతుంది. ప్రజెంట్ మేము ఓన్లీ 4 కాలేజెస్ పెట్టడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫినాన్స్, తర్వాత పాలమూరు యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, తర్వాత మనకు పీజీ సెంటర్ గద్వాలకు సంబంధించి అనదర్ కాలేజ్ అయితే పెట్టడం జరిగింది. 4 కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టడం కంప్లీట్ అయింది. ప్రజెంట్ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను వెబ్ ఆప్షన్స్ సేవ్ చేసుకోవడం కోసం. ఈ సేవ్ అండ్ కంటిన్యూ అనేది నాట్ మ్యాండేటరీ ఫర్ వెబ్ ఆప్షన్స్ సేవ్ చేసుకోవడానికి. సో బట్ మీరు ఒకవేళ ఇవే నాకు చాలు ఇంకా చేంజెస్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే మీరు సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసి మీరు ఫైనల్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ అయితే నేను వెబ్ ఆప్షన్స్ పెట్టడం అయితే కంప్లీట్ అయింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో టోటల్గా వెబ్ ఆప్షన్స్ నేను 4 కాలేజెస్కి అయితే పెట్టడం జరిగింది. ఈ విధంగా మీరు 4 కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని దీన్ని ప్రింట్ తీసుకొని కానీ స్క్రీన్ షాట్ కానీ తీసుకొని పెట్టుకున్న ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం యూజ్ అవుతుంది. సో లేదా మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఫైనల్ సబ్మిషన్ అనేది నాట్ మ్యాండేటరీ మనకు. మళ్ళీ నేను చెప్తున్నాను ఫైనల్ సబ్మిషన్ ఎందుకు నాట్ మ్యాండేటరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 4 కాలేజెస్ యాడ్ చేసుకున్నారు, వేరే సార్ వాళ్ళు మీకు గైడ్ చేశారు. సో ఈ 4 కాలేజెస్లో మీకు సీట్ రావడం ఛాన్స్ లేదమ్మా, మీరు ఇంకా కొన్ని ఎక్స్ట్రా పెట్టుకోండి అని చెప్తారు. అలాంటప్పుడు మీరు ఫైనల్ సబ్మిషన్ చేసినట్లయితే మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వదు. మనకు 24th రోజు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తామని చెప్పారు. బట్ ఒకవేళ డ్యూ టు టెక్నికల్ రీజన్స్ వల్ల మనకి ఎడిట్ ఆప్షన్ రాలేదనుకో మీరు అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఫస్ట్ కాలేజెస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వాలి. ప్రియారిటీ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసి ఈ విధంగా లిస్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని కానీ ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం యూజ్ అవుతుంది. ఫైనల్ సబ్మిషన్ అనేది నాట్ మ్యాండేటరీ. బట్ మీకు ఎటువంటి చేంజెస్ లేవు అనుకుంటేనే ఫైనల్ సబ్మిషన్ అయితే చేయండి. సో ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత మనకు 24th రోజు ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఇస్తే అప్పుడు మీరు ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలంగాణ సిపి గేట్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.